దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే దేవుని కొరకు యథార్థంగా నడిచాడండి దావీదు. ఈ ప్రతి క్షణం సమయం దొరికినప్పుడు ఎవరిని స్తుతించేవాడు? దేవుని స్తుతించేవాడు. మనకి సమయం ఉంటే ఏం చేస్తాం? సీరియల్స్ చూడటం, సినిమాలు చూడటం, లేకపోతే బయట వాళ్ళతో చాటింగ్ చేసుకోవడం. ఈ సెల్ ఫోన్స్ వచ్చాక మరీ దరిద్రమైపోయారండి మనుషులు. ఒక్క గంట కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేని వారు ఉన్నాం. అవునా కదండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరి హృదయాలు తెరవబడును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదుని రాజు చేయడానికి దేవుడు కారణం, దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించాడు, ఆరాధించాడు, ఆయనకి మాత్రమే మొదటి స్థానం ఇచ్చాడు. అటువంటి దావీదు గారు మందిరానికి వెళ్ళాలంటే ఆయన హృదయంలో ఆనందం పొంగిందంటండి. మనకున్న మందిరానికి వచ్చి ఎప్పుడు ఏడు మోకాలు వేస్తుంది. మన బాధలతోనే మన జీవితం అయిపోతుంది. కానీ దేవుని కొరకు ఏమైనా చేయగలిగామా? ఆలోచించండి. 3 కరోనాలు వచ్చాయి, కానీ దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. పాత సంవత్సరంలో అనేక మంది మరణించారు, కానీ మనల్ని దేవుడు సజీవంగా ఉంచాడంటే కేవలం ఎవరి కృప? ఆయన కృప, ఉచితమైన కృప. ఆయన మనకి ఏమని ఇస్తున్నామండి?